అరుణాపురం అనే ఊరిలో పరిమళ, ఈశాన్, మధు అనే నలుగురు మంచి స్నేహితులు ఉన్నారు. ఆ ఊరికి చివరలో ఒక పెద్ద, చీకటిగా ఉండే అడవి ఉంది. ఆ అడవిని గురించి ఊరిలో చాలామంది విచిత్రమైన కథలు చెప్పేవారు. ఆ అడవిలోకి ఎవరైనా వెళ్తే తిరిగి రాలేరు అంటూ పెద్దవాళ్లు పిల్లలను ఎప్పుడూ హెచ్చరించేవారు. ఒకరోజు సాయంత్రం ఈ నలుగురు స్నేహితులు ఆ అడవిని దగ్గరగా చూసేందుకు బయల్దేరారు. మనమోసారి వెళ్తే ఎలాంటిదో తెలుస్తుంది కదా అని ధస్వంత్ ముందుకొచ్చాడు. పరిమళ కాస్త భయంగా, ఇంతవరకు ఎవరూ వెళ్లలేదు కదా అని అడిగింది. మధు నవ్వుతూ, మనం ముందుకు వెళ్ళి రహస్యం తెలుసుకుందాం అని చెప్పాడు. అడవిలో అడుగుపెట్టిన వెంటనే పిల్లలు పేర్లు పిలుస్తూ గుసగుసలాడే శబ్దాలు వినిపించడం మొదలవుతుంది. ధస్వంత్, పరిమళ అని శబ్దాలు వినిపించాయి. ప్రారంభంలో వారు అది గాలి శబ్దమని అనుకుంటారు. కాని శబ్దం మరింత స్పష్టమవుతూ అడవి లోపలికి వారిని నడిపిస్తుంది. గుసగుసలాడే శబ్దం ఆగిపోయి ముందుగా ఒక ప్రకాశించే రూపం కనిపిస్తుంది. అది గుసగుసలాడే ఆత్మ. ఆ ఆత్మ పిల్లలను సాఫీగా పలుకరించి, నేను చాలా కాలం క్రితం శాపంతో ఇక్కడ బంధించబడాను. మీరు నాకు సహాయం చేస్తారా అని అడుగుతుంది. పిల్లలు మొదట భయపడినప్పటికీ ఆత్మ కనపడటం పట్ల ఆసక్తి చూపిస్తారు. ఆత్మ తన గతాన్ని తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ అడవి చాలా శాంతియుతమైన ప్రదేశంగా ఉండేది. కాని ఒక మాంత్రికుడు శపించి ఈ అడవిని గుసగుసలాడే శబ్దాలతో నింపాడు. ఈ శాపాన్ని తొలగించడానికి ఒక ప్రత్యేకమైన వస్తువు కావాలి అని ఆత్మ చెబుతుంది. మీరు నాకు సహాయం చేస్తే నేను ఈ అడవిని తిరిగి శాంతియుతంగా మారుస్తాను అని ఆత్మ అడుగుతుంది. అప్పుడు పిల్లలు ఆ వస్తువును కనుగొనాలని నిర్ణయించుకుని పురాతన దేవాలయాన్ని కనుగొనడానికి అడవిలోకి అడుగు పెడతారు. అడవిలో ప్రవేశించగానే వారు ఆశ్చర్యంతో చూస్తూ, అడవిలోతుల్లో అడుగులు వేస్తూ, పాత చెట్లు, మాయాజాల ప్రాణులు, చీకటిలో దాగవున్న భయంకరమైన వాటిని చూసి భయడతారు. వాళ్లు చివరకు మాయాజాల దేవాలయాన్ని కనుగొంటారు. కాని అందులో ప్రవేశించడం అంత సులభం కాదు. దాని ముందు ఒక రహస్యముంది. అది కేవలం ధైర్యంగా ఉన్నవారే పరిష్కరించగలరు. పిల్లలు కలిసి తమ బలాలను ఉపయోగించి ఆ రహస్యాన్ని సులభంగా ఛేదిస్తారు. పరిష్కరించిన తర్వాత వారు దేవాలయానికి ప్రవేశించి శాపాన్ని తొలగించే శక్తి కలిగిన ప్రకాశించే రత్నాన్ని కనుగొంటారు. ఆ రత్నం తీసుకుని పిల్లలు గుసగుసలాడే ఆత్మ దగ్గరకు తిరిగి వచ్చారు. ఆత్మరత్నాన్ని తీసుకొని, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ అడవి శాంతియుతంగా మారిపోతుంది అని చెప్పింది. వెంటనే అడవిలో గుసగుసలాడే శబ్దాలు ఆగిపోయాయి. చెట్లు ప్రకాశంతో నిండి అడవి ప్రాకృతిక అందంతో నిండిపోయింది.